ఈ భూమి మీద మనిషి ఆరోగ్యంగా జీవించేందుకు ప్రాణవాయువును అందిస్తున్నవి అడవులు మాత్రమే. అంతటి విలువైన అడవులను సంరక్షించుకోవడం మనందరి బాధ్యత. ఈ భూమి మీద అడవులు సాధారణంగా 33.33% అంటే 1/3 చెట్లు పచ్చదనం భూమిని విస్తరించి ఉండాలి. కానీ మన దేశ భౌగోళిక విస్తీర్ణంలో 27.71% మాత్రమే అడవులు విస్తరించి ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ భూభాగంలో 18.28%, తెలంగాణ భూభాగంలో 18.98% అడవులు విస్తరించి ఉన్నాయి. ఇవి జాతీయ సగటుతో పోల్చుకుంటే అడవుల విస్తీర్ణంలో మన తెలుగు రాష్ట్రాలు బాగా వెనుకబడి ఉన్నాయి. ఇందుకు కారణం పారిశ్రామీకరణ, మానవ సముదాయాల వంటి అనేక ఇతర కారణాల వల్ల రోజురోజుకి ఈ భూమి మీద అడవుల విస్తీర్ణం తగ్గిపోతుంది. అడవులను విచక్షణారహితంగా నరికేయడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా 1,30,000 హెక్టార్ల అడవులు అంతరించిపోతున్నాయని ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ సంస్థ వెల్లడించింది. గడిచిన 30 ఏళ్లలో 420 హెక్టార్ల అటవీ సంపద కోల్పోయినట్లు ది స్టేట్ ఆఫ్ వరల్డ్ ఫారెస్ట్ 2022 నివేదికలో పేర్కొన్నది. దీనివల్ల ప్రాణవాయు శాతం తగ్గి వాయు కాలుష్యం పెరిగిపోతుందని, అడవుల ఆవశ్యకతను ఇప్పటికైనా అటు పాలకులు ఇటు ప్రజలు గుర్తించకపోతే ముందు వాయు కాలుష్యం పెను సమస్యగా మారుతుందని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. 2030 నాటికి అడవుల నరికివేతకు ఫుల్ స్టాప్ పెడతామని 2022 గ్లాస్గో సదస్సులో భారతదేశంతో సహా 110 దేశాలు చేసిన వాగ్దానాలు అమలుపరచాలని పర్యావరణ శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. నేడు మానవుడు ప్రకృతి నుంచి అనేక ప్రయోజనాలు పొందుతూ ప్రకృతికి మాత్రం ఎంతో కొంత తిరిగి ఇవ్వడం మర్చిపోతున్నాడు. ఈ భూమి మీద మొట్టమొదటి పౌరులైన చెట్లు మన దూరపు బంధువులు కాదు, మన ఆత్మ బంధువులు. వాటిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. కనుక ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి, సీడ్ బాల్ ప్లాంటింగ్ చేయాలి, హరితహారం వంటి కార్యక్రమాలు చేస్తూ నాటిన మొక్కలు 100% పెరుగుదలకు కృషి చేయాలి. మనిషి ప్రాణం ఎంత విలువైనదో చెట్టు ప్రాణం కూడా అంతే విలువైనదని మనిషి గ్రహించాలి. అప్పుడే మనం అంతరించిపోతున్న అడవులను కాపాడుకోగలం.